ఏపీలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందా? గతంలో టీడీపీ చేసిన పనిని వైసీపీ ఎందుకు చేయలేకపోతుంది? ఫ్యాన్ బాస్ తీరుతో కేడర్ గుర్రుగా ఉందా? కీలక నేతలు మీడియాకే పరిమితమయ్యారా? ప్రతిపక్షం లేని అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆ బాధ్యతలు తీసుకున్నారా? గతంలో వైసీపీకి చుక్కలు చూపించిన టీడీపీ, ప్రస్తుతం చేతులెత్తేసిన వైసీపీ, మీడియాలోనే వైసీపీ నేతల హడావిడి, బెంగుళూరుకే పరిమితమైన వైసీపీ బాస్, ప్రజల్లోకి వచ్చే ఆలోచన చేయని జగన్. సినిమాల్లో విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్రకు అంత ఎలివేషన్ వస్తుంది. రాజకీయాల్లోనూ అంతే. సరైన ప్రత్యర్థి ఉన్నప్పుడే అధికార పార్టీ పాత్ర ఎలివేట్ అవుతుంది. కానీ ఏపీ రాజకీయాల్లో అలాంటిదేమీ లేకుండా పోయింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి నిద్ర పట్టేదే కాదు. ఆ పార్టీ కార్యకలాపాలు నిలిపివేయించడానికి ఎవరిని అరెస్టు చేయాలా, ఎవరిని వేధించాలా అనే కుట్రలు చేయడానికి సమయమంతా కేటాయించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా టీడీపీకి సమస్యలు వస్తున్నాయి. వైసీపీ నేతలు ఇప్పుడు ఎవరు యాక్టివ్గా లేరు. ఉన్నవారంతా మీడియాలోనే ఉన్నారు. అంబటి రాంబాబు అయినా మరొకరైనా మీడియాలో కనిపించే రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో చేస్తున్నదేమీ లేదు. కుదిరితే టీడీపీ నేతలతో రాజీ చేసుకుని ఎంతో కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఆ ఒప్పందాలు పూర్తి చేసుకుని సైలెంట్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళు అసలు నియోజకవర్గాల్లోనే కనిపించడం లేదు. ఇక హైకమాండ్ అయితే బెంగళూరుకే పరిమితమైపోయింది. అసెంబ్లీకే రావడం లేదు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోయింది. వైసీపీ నిర్వీర్యంతో టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. చివరికి వారితో వ్యక్తిగత అంశాలను కూడా అసెంబ్లీలో పెట్టి చర్చిస్తున్నారు. బదిలీలు, ఇతర అంశాలపైన మాట్లాడుతున్నారు. కోన రవికుమార్ కూడా నారాయణ మంత్రిగా సరిగ్గా పనిచేయడం లేదని అసెంబ్లీలోనే అన్నారు. ఇలా బాలకృష్ణ, కామినేని వివాదం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతిపక్షం ఉంటుంది. అలర్ట్నెస్ అవసరం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాను రాను ఇవి పెరిగిపోతుండడమే ప్రమాదకరం. తనకు 40% ఓటు బ్యాంక్ ఉందని అంటున్న జగన్ ఏడాదిన్నర దగ్గర పడుతున్నా ప్రజల్లోకి వచ్చే ఆలోచనే చేయడం లేదు. ఇక నేరుగా పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి వస్తానంటున్నారు. అంటే మరో ఏడాదిన్నర పాటు బెంగళూరులో రెస్ట్ తీసుకుని ఎన్నికల కోసం పాదయాత్ర చేస్తారు. దీనివల్ల ఆ పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందో లేదో, కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రభావం టీడీపీ మీద కనబడుతుంది. ఇప్పుడు ఏపీకి ఒక బలమైన ప్రతిపక్షం అవసరమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.